హాయ్ హలో వెల్కమ్ టు పవర్ 360. నేను మీ మురళీ రాపల్లి. వైఎస్ భారతి గారి పైన ఘోరమైన వ్యాఖ్యలు చేసినటువంటి చేబ్రోల్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి పైన సోషల్ మీడియాలో కానీ, అటు టీడీపీ వర్గాల్లో కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కానీ, సామాన్య ప్రజానికం దగ్గర నుంచి కూడా చాలా చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. వ్యతిరేకత కాదు, నిజం చెప్పాలంటే అంతకన్నా దారుణంగా బిహేవ్ చేయాలి. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత టీడీపీ పార్టీ సభ్యత్వం నుంచి తన్ని తీసేశారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే గుంటూరు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భార్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదంటూ తెలిపి పార్టీ నుంచి కిరణ్ కుమార్ ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. అతడిపై పోలీసు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్తూ ఉందంట. మీరు చెప్పినా చెప్పకపోయినా జరగదు సార్. మీ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడారంటే మీరు కిరణ్ కుమార్ని అరెస్ట్ చేయాలంటూ మీరే చెప్తూ ఉన్నారు. మరి అది బాధ భరించినోడు ఏం చేయాలో కూడా మీరే చెప్పాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని ఎంత అనుచితంగా మాట్లాడినప్పుడు ఏం చేయాలి? పార్టీ సభ్యత్వం నుంచి తీసేశారు, ఓకే. మరి ఇప్పుడు వాడు కూడా సారీ చెప్తూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఒకసారి చూడండి. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. చూశారు, ఇలాగే గతంలో కూడా చాలా మంది ఇలా అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి వారు ఉన్నారు. అంటే పార్టీలో ఏ ఒక్కడైనా కూడా పక్క పార్టీకి సంబంధించినటువంటి భార్యల్ని, పిల్లల్ని అమ్మ నా బూతులు తిట్టి తర్వాత సారీ చెప్తే కేవలం పార్టీ నుంచి తీసేస్తున్నా అని చెప్తాం ఎంతవరకు సమంజసం? అరెస్ట్ చేయొద్దా? జైల్లో పెట్టొద్దా? అంటే మీ ఇంట్లో వాళ్ళని ఏమన్నా అంటేనేమో పోసాని కృష్ణమూర్తి లాంటి వ్యక్తిని తీసుకెళ్ళి 66 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తిప్పకుండా 17 కేసులు 18 కేసులు పెట్టి 21 రోజులు జైల్లో ఉంచి ఆ వ్యక్తిని హింసించి చేస్తారా? అదే మీ పార్టీ వాడైతే ఇలా సింపుల్ గా చెప్పేస్తారా? అంటే మీ పార్టీ అధినాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీస్ కేసు పెట్టమని చెప్తూ ఉన్నారా? అలా అయితే సీమరాజా గారిని ఏం చేయాలి? అలా అయితే హైపర్ ఆది గారిని ఏం చేయాలి? మీకు ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయమా? చూద్దాం సార్, రాబోయే రోజుల్లో ఏదో చేస్తారంట వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా, అప్పుడు కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.